యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే మనకు కనబడుతుంది. యోబు భక్తుడు కనబడతాడు. యోబు భక్తుడి గురించి ఆయన సతీమణి వచ్చి అంటది, ఏమయ్యా ఇంకా నీవు యథార్థతను వదలక విడిచిపెట్టక. అప్పటికే యోబు జీవితంలో నష్టం జరిగింది, కీడు జరిగింది, ఉపద్రవం జరిగింది. కుమార్తెలను పోగొట్టుకున్నాడు, ఆస్తి కోల్పోయింది. చివరికి ఆయన శరీరంలో ఉన్న ఆరోగ్యము కూడా ఆయనను వదిలిపోయింది. ప్రాణాలు పోతూ ఉన్నా కూడా, ఆస్తి పోయినా, పశువులు పోయినా, మందలు పోయినా, పనివారు పోయినా, కుమార్తెలు చనిపోయినా, ఈ లోక యాత్రను ముగించుకొని వెళ్ళిపోయినా, ఇంకా నీవు యథార్థతను విడిచిపెట్టవా? సమస్తమును కోల్పోయాడు, దిక్కులేని స్థితిలో ఉన్నాడు, ఆరోగ్యము కూడా శరీరంలో లేదు. ఎంత భయంకరమైన దీని స్థితి అంటే, ఆ కురుపులకి వాళ్ళంతా కూడా దురద వస్తూ ఉంటే బూడిదను పోసుకొని పెంకతో ఒక రాయిని తీసుకొని, ఒక పెంకను తీసుకొని వాళ్ళంతా గీక్కుంటున్నాడంట, రాసుకుంటున్నాడంట. ఆ దురదకి శరీరంలో ఎంతో గాయం ఉన్నప్పటికీ కూడా అతడు తన భక్తి విషయంలో, తన యథార్థత విషయంలో అతడు విడిచిపెట్టట్లేదు. ఈరోజు మనము దేవుని యొక్క మందిరంలో నివాసం చెయ్యాలన్నా, దేవుని మందిరంలో ఒక్క గడియ నువ్వు గడపాలన్నా నీకు యథార్థమైన ప్రవర్తన కలిగిన అనుభవం రావాలి.